నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము తులసీదళం బుక్ చదువుకుంటున్న స్వాధ్యాయంలో భాగంగా ముందుగా పత్రిజీ గురి గారికి ఆత్మప్రణామాలు. వింటారు మీ అందరికీ కూడా ఆత్మప్రణామాలు. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే దేవతామూర్తి అని కాదు. ఇక్కడ మనం మామూలుగా లలితాదేవి అనుకుంటాము, రాజరాజేశ్వరి అనుకుంటాం, అలా కాదనమాట. త్రిపుర సుందరి అంటే ఇక్కడ ఆత్మ పదార్థం అని. త్రి అంటే 3, పుర అంటే పురారలో ఉన్న, సుందరి అంటే సుందరమైంది. ఆత్మ అంటే ఏంటి? సుందరమైంది ఆత్మ. ఆత్మ 3 పురాల్లో ఉంటుంది అన్నమాట. మూల చైతన్యమే సుందరమైనది. ఇది అసలు సుందరి అంటే. అయితే ఈ మూల చైతన్యం ప్రకృతి తత్వాలతో తాదాత్మ్యం చెందుతూ క్రమక్రమంగా 3 తొడుగులను సంతరించుకుంటుంది. మూల చైతన్యానికి 3 తొడుగులు ఉంటాయి అన్నమాట. అంటే ఆల్ దట్ ఈజ్ అంటాం కదా మూల చైతన్యాన్ని. ఆ చైతన్యానికి 3 తొడుగులు ఉంటాయి. అవి ఏంటంటే మనం అనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం, నేను అనే దానికి 3 తొడుగులు ఉంటాయి. ఒకటి కారణ శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 స్థూల శరీరం. ఈ 3 శరీరాలే 3 తొడుగుల త్రిపురాలు. ఆత్మ పదార్థం అన్నదే ఈ పాంచభౌతిక లోకానికి వచ్చేసరికి త్రిపుర సుందరిలా వెలుగుతుంది. త్రిపుర సుందరిని బాల అని కూడా అంటారు. బాల అంటే నిత్య నూతనమైనది, నిత్య యవ్వనమైనది, నిత్య స్వాభావికమైనది. ఈ లక్షణాలన్నీ ఆత్మతత్వం యొక్క గుణగణాలను సూచిస్తాయి. అందుకే త్యాగరాజ స్వామి ఎలా చెప్పారనమాట, దారిని తెలుసుకోండి, త్రిపుర సుందరిని తెలుసుకోండి అని. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒకే దారి, అదే ఆనాపానసతి ధ్యానం. ఆనాపానసతి ధ్యానం చేస్తే మనకి అంతా కూడా ఆత్మతత్వం అంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. త్రిపురాలు అంటే ఏంటి? మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం, భౌతిక శరీరం, ఈ 3 ఈ త్రిపుర సుందరాలు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. మన మూల చైతన్యం గురించి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అహమేవ శరణం మమ. అహం అంటే నేను. భక్తి యోగంలో మామూలుగా అంటాం కదా, త్వమేవ శరణం మమ అని. అంటే నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్పించి ఇంకేమీ లేదు అనుకుంటాం కదా. మాయ అన్నా కూడా అదే ఉంది. ఏది లేదు అదైతే మాయ. అలాగే ఇది కూడా నీవే నాకు దిక్కు అనుకుంటాం అన్నమాట. ఈ స్థితి మనల్ని నిర్వీర్యులుగా చేస్తుంది. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకోవడం మానేసి ఎదుటి వాళ్ళు నమ్ముతున్నావు. నువ్వే నాకు చెయ్యాలి, నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నేను లేను. సో ఎంతసేపు ఎదుటి మనిషి గురించి అంటున్నావు అన్నమాట. ఆ స్థితి ఎప్పుడు కూడా నిర్వీర్యులుగా చేస్తుందంటే మనకి శక్తిహీనులుగానే చేస్తుంది అన్నమాట. ఎప్పుడు త్వమేవ అంటూ ఉండడం, మన గోతిని మనమే తవ్వుకోవడం లాంటిది. అయితే త్వం అనే పదం స్థానంలో అహం అన్న పదం చేర్చుకోవాలి. అహం అంటే నేను అనేది. అంటే ఎప్పుడు కూడా నాకు నువ్వే కావాలి. తత్వం అంటే అదే తేత్వం. తే అంటే వారు, త్వం అంటే నువ్వు అన్నమాట. తేత్వం అంటే వాటిని వీటిని గురించి మొత్తం అందరి గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు అహమేవ శరణం మమ అనుకోవాలి. అంటే నాకు నేనే శరణు, నాకు ఇంకెవరో కాదు, నేనే అన్నీ, నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను, నా కష్టాలకు నేనే కారణం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే సరైన దృక్పథం అవుతుంది అన్నమాట. భక్తి రోగం అన్నది త్వమేవ శరణం మమ అంటుంది, త్వమేవ శరణం అంటుంది. ఆత్మయోగం అన్నది అహమేవ శరణం అంటుంది. అంటే నాకు నేనే దిక్కు అన్నమాట. త్వమేవ శరణం అంటే నువ్వే నాకు దిక్కు అని. అదే అహమేవ శరణం అంటే నాకు నేనే దిక్కు అని. తర్వాత శేషశయనుడు. శేషుడు అంటే అది సర్పం. శేషశయనుడు అంటే సర్పం మీద పడుకొని ఉన్నవాడు. అది సర్పం అంటే అదేంటి? కాలానికి ప్రతీక. సర్పం అన్నది ఎప్పుడూ కూడా కాలానికి ప్రతీక అన్నమాట. అది కాలాన్ని సూచిస్తుంది. అందుకే కాలసర్పం, కాలనాగు అంటారు. ఆదిశేషుడికి మరో రూపం అనంతుడు. నాకు 20 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు అనే అనవగాహనలోంచి సంపూర్ణంగా బయటపడి నేను అనంత కాలానికి చెందినవాడను అనే అవగాహనకి చేరినవాడే శేషశయనుడు. అంటే ఏంటి? నేను ఎప్పుడూ ఉన్నాను, నాకు శాశ్వతత్వం, నేను పూర్తిగా శాశ్వతుడిని, నేను ఎప్పుడు నిరంతరం ఉంటాను, ఈ మినిమం ఏజ్ అంటూ నాకేమీ లేదు, నేను ఎప్పుడు అనంతకాలానికి చెందినవాడిని, ఇన్ఫినిట్, అది అంతా అనంతము, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటాను
అంతేగాని నాకేమీ లిమిటెడ్ లేదు అని అనుకున్నవాడు ఇప్పుడు కూడా శేషశయనుడు అనమాట. ఒకానొక ఆత్మజ్ఞాన సంపన్నుడే ఓ శేషశయనుడు. ఒకానొక ఆత్మజ్ఞాన హీనుడే కాలం అనబడే మహాసర్పంలోంచి అంధకారంలో కొట్టుకుపోతున్నాడు. నేను ఆత్మను తెలుసుకోవాలి, కాలం అనే మాయలోంచి వైదొలగాలి అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ ఆత్మజ్ఞానికి ఎప్పుడూ కూడా తెలుస్తుంది నేను అనంతంగా ఉంటాను, ఎప్పుడు నేను ఉంటాను, శాశ్వతంగా ఉంటానని తెలుస్తుంది. అదే ఆత్మజ్ఞానం లేని వాడికి ఏంటి కాలం అనబడే దాంట్లో కొట్టుకుపోతాడు అనమాట. అమ్మో కాలం అయిపోతుంది, నాకు టైం అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, నేను పెద్దవాడిని అయిపోయింది, ముసలివాడిని అయిపోతుంది, నాకు ఇంకా బాధ్యతలు తీరలేదు, సో ఎలా అనుకుంటాడు. కాకపోతే ఎప్పుడైతే ధ్యానం చేశాడో తన స్థితి తాను పూర్తిగా తెలుసుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, శివుడు మూడో కన్ను. శివుడికి మూడో కన్ను ఉంటుందట. మూడో కన్ను తెరిస్తే అంతా భస్మమే అవుతుందని అంటారు. శివ అనే పదానికి ఆనందం అనే అసలు అర్థం, మంగళకరుడు అనే మరో అర్థం కూడా ఉంది. మంగళం అంటే శుభం అనమాట. కనుక ఆ శివుడు అంటే మంగళకరుడు, ఆనందమయుడు అని, మంగళకర జీవితం జీవిస్తున్నవాడు అని. అయితే శివ పదవి ఎలా సాధ్యం? శివుడు అన్నదానికి ఎప్పుడు శుభప్రదంగా ఆనందంగా ఉండేవాడు. శివుడు అంటే అదే అనమాట, ఎప్పుడు శుభప్రదంగా ఆనందంగా ఉండేవాడు. ఎవరైతే తమ మూడవ కన్నును అంటే దివ్యచక్షును, ఆత్మచక్షును అంటే అతీంద్రియ శక్తులను ఉత్తేజపరుచుకుంటారో వాళ్ళందరూ శివుల్లో అవుతారు. మూడవ కన్ను ఉన్న ప్రతి మనిషి శివుడే అనబడతాడు. ఎప్పుడైతే మన దివ్యచక్షు సంపూర్ణంగా విచ్చుకుంటుందో అప్పుడే మన అజ్ఞానం భస్మం అవుతుంది. అప్పుడే మన వికృతి వికారాలు భస్మమయ్యి అన్నీ అంతమవుతాయి. ధ్యానం ద్వారానే మూడో కన్ను ఉత్తేజితమై శివ పదవి లభ్యమవుతుంది. మూడో కన్ను ఉత్తేజితమైతేనే ఇక మాయ అంతా భస్మం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. బిట్వీన్ ది 2 ఐబ్రోస్ దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ భ్రూమధ్య. భ్రూమధ్యంలోనే మూడో కన్ను ఉంటుంది. అదే శివుడికే కాదు, ప్రతి మనిషికి కూడా మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్ను ఎప్పుడైతే తెరుచుకుందో, ఎప్పుడైతే స్థితమైందో, ఆ మూడో కన్ను ఎప్పుడైతే పరిపూర్ణమైందో అప్పుడు మనకి అంతా కూడా తెలుస్తుంది. ఆ మూడో కన్ను ఉత్తేజితం చేసుకోవాలి. జస్ట్ మనకి మూడో కన్ను నేను ధ్యానం చేశాను, నా ఆజ్ఞాచక్రం తెరుచుకుంది, మూడో కన్ను తెరుచుకుంది, నాకు అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటే సరికాదనమాట. దాన్ని అలా స్థితం చేసుకోగలగాలి. దాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో దాన్ని ఇంకా పూర్తిగా ఉత్తేజితం చేసుకోవాలన్నమాట, యాక్టివేట్ చేసుకోవాలి. మూడో కన్ను ఒకసారి తెరుచుకుంటే సరిపోదన్నమాట. అది ఎప్పుడు కూడా స్థితంగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ కృష్ణ. చేయవలసిందంతా చేసి అనుభవించవలసిన దాన్నంతా అనుభవిస్తున్న వాడే కృష్ణుడు. తెలుసుకోవలసిన దాన్నంతా తెలుసుకొని పొందవలసిన ఫలాలను హాయిగా అనుభవిస్తున్నవాడే ఏ కృష్ణుడైనా. క్రూ అంటే చేయడం, స్నా అంటే తినడం. ఏమిటి చేయాలి అంటే ఏం చేస్తే మనం తినగలుగుతామో అది చెయ్యాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనల్ని మనం తెలుసుకోవడం చెయ్యాలి. తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడే ఒకానొక కృష్ణుడు. తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడే ఒకానొక పురుషోత్తముడు. తనను తాను ఆత్మగా తెలుసుకున్నవాడే ఒకానొక నారాయణుడు. అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. ఇప్పుడు వెళ్ళి పాట ఉంటుంది కదా, నారాయణ హరినారాయణ, నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. అది పత్రిక చెప్తుంటారు కదా పాట. ఆ నారాయణ శబ్దాన్ని ఎవరైతే తాను పూర్ణంగా తెలుసుకుంటావాడో అతను కృష్ణుడు అని చెప్తున్నారు అన్నమాట. అంటే నేను ఒక ఆత్మనే అని తెలుసుకున్నవాడు ఎప్పుడు నారాయణుడు అవుతాడు అన్నమాట. తర్వాత నారాయణ హరినారాయణ. హరినారాయణ అంటే దుఃఖాలన్నీ పూర్తిగా హరించిపోతాయి. అంటే దుఃఖం అంటే ఏంటో తెలియకుండా ఉన్నవాడు హరినారాయణ అనమాట. ఈ రెండు ఉన్నవాడికి శ్రీ వస్తుంది, లక్ష్మి అనేది వస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు అవుతాడనమాట. అంటే ఏంటి దీనికి అర్థం, చేయవలసినవన్నీ చేస్తేనే పొందవలసినవి పొందుతాము, చేయకూడనివి చేస్తే పొందకూడనివి పొందుతాము. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని చెప్తారు కదా పత్రికారు. అలాగే దేవకీ పుత్రుడు ఒకానొక కృష్ణుడు అవుతాడు. ఇక మనమంతా కూడా కృష్ణుల్లా కావాలంటే మనం చేయవలసిందంతా చెయ్యాలి. అప్పుడు మనం తినవలసిందంతా తింటాము. అంటే మనకి రావాల్సిందంతా వస్తుంది, ఆత్మజ్ఞానం పూర్తిగా వస్తుంది అని చెప్తున్నారనమాట.
నెక్స్ట్ ఏంటంటే దశరథుడు అయోధ్య. అయోధ్య అంటే ఆ ప్లస్ యోధ్య. యోధ్య అంటే జయింపబడేది. అయోధ్య అంటే ఎంత యుద్ధం చేసినా కూడా జయింపలేనిది. కనుక అయోధ్య అంటే ఈ భౌతిక శరీరం అన్నమాట, ఫిజికల్ బాడీ. దశ అంటే 10. రథుడు అంటే రథాలు కలిగిన వాడు. దశరథాలు అంటే ఏంటి ఇక్కడ? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. దశరథుడు అంటే దశేంద్రియాలతో కూడుకున్న అంశాత్మ అన్నమాట. దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడంటే దశేంద్రియాలతో కూడిన జీవాత్మ అనే ఫిజికల్ బాడీని, భౌతిక శరీరాన్ని దశరథుడు పరిపాలిస్తున్నాడు అని చెప్తున్నారన్నమాట. దశేంద్రియాలతో కూడుకున్న అంశాత్మ అంటే అంశాత్మ పరిపాలిస్తుంది. మనకి పూర్ణాత్మ అది మహావతార్ బాబాజీ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పూర్ణాత్మ అన్నమాట. మనందరం కూడా అంశాత్మ. మన అంశాత్మలో మన దేహంలో ఉన్న జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని మనమే చూస్తున్నాము, ఆజ్ఞ పరిపాలిస్తున్నాము అని చెప్తున్నారు. శరీరము అయోధ్య, జీవుడు దశరథుడు. ఇదే వాల్మీకి మహర్షి మరి శ్రీమద్ రామాయణం ద్వారా మనకి అందించిన సందేశం. అంటే ఈ శరీరం అంతా అయోధ్య, దీన్ని అయోధ్య అంటే ఎవరు ప్రవేశించిందనేసి, జీవుడు అంటే దశరథుడు. ఈ అయోధ్యని మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుని లోపలికి ప్రవేశించామో మనం పంచేంద్రియాలన్నింటినీ కూడా మనం జయిస్తాము, మన జీవితాన్ని జయించుకుంటాము అని చెప్తున్నారన్నమాట. ఈ దశరథాల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని ఈ 10 కలిపిన వాటిని అంశాత్మ అంటే మనందరం కూడా అంశాత్మలు అన్నమాట. మనం అందరం కూడా దశరథులమే. కాబట్టి ఈ శరీరం అంతా కూడా అయోధ్య అన్నమాట. ఈ అయోధ్యను మనం దాటుకోవాలి. ఈ భౌతిక శరీరాన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే లోపల ఉన్న ఇథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, క్యాజువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ అన్నీ కూడా తెలుస్తాయి. అన్ని శరీరాలను కూడా జయించగలము అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఇంద్రుడు, ఐరావతము, వజ్రాయుధం 3. ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు. ఐరావతం అంటే ఇంద్రుని వాహనం. అది తెల్లని ఏనుగు అనమాట. ఏనుగు సాత్విక రూపం, తెలుపు రంగు శుద్ధతకు సూచిస్తుంది. అందుకే ఐరావతం అంటే శుద్ధ సత్వం. శుద్ధ సాత్వికాన్ని సంతరించుకున్నవాడే ఇంద్రియాలను జయిస్తాడు. మహామహులైన యోగులందరూ కూడా ఇంద్రులే. అటువంటి వారి మాటలకు, చేష్టలకు తిరుగుండదు. ఆ స్థితినే ఒక మాట, ఒక బాణం అన్నారు. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. తపస్సు అంటే తీవ్రతను ధ్యానం ద్వారానే ఇంద్రస్థితి వచ్చేది. మనమందరం కూడా అందరి ధ్యేయం కూడా ఇంద్రులం కావాలనే. అంటే ఏంటి? ఇంద్రుడు అంటే తపస్సు చేయడం అన్నమాట. తపస్సు చేసి ధ్యానం ద్వారా మనం ఇంద్రస్థితిని మనం తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఇంద్రస్థితి అంటే ఏంటి? ఒక మాట, ఒక బాణంలా ఉంటుందన్నమాట. ఇంద్రుని ఆయుధం ఏంటి? ఐరావతం అంటే శుద్ధ సాత్విక గుణంలో ఉండి మనం అందరం కూడా ఇంద్రియాలను జయిస్తే ఇంద్రుల్లా మారగలము అని చెప్తున్నారనమాట. అది ఎప్పుడు అవుతుంది? తపస్సు ద్వారానే. ధ్యానం చేస్తేనే ఇంద్రపదవి మనకు వస్తుంది, లేకపోతే రాదు. ధ్యానం మాత్రమే దేనికైనా శరణ్యం అని చెప్తున్నారు. నెక్స్ట్ కల్పతరువు, కామధేనువు, చింతామణి ఇవన్నీ కూడా ఇంద్రుని ఆయుధాలని చెప్తారు కదా. ఇంద్రుని దగ్గరికి ఏటుంటాయి? ఇంద్రుని దగ్గర దేవతల దగ్గర ఏముంటాయి? కల్పతరువు, కామధేనువు, చింతామణి ఈ 3 ఉంటాయి అన్నమాట. మొదలైనవి అలాంటివన్నీ ఉంటాయి. వాటి ప్రాప్తి వలన మనకి ఏది కావాలంటే అది పొందవచ్చు అన్నమాట. మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు అంటాను. అందుకే చూడండి, పూర్వం ఋషుల దగ్గర ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ మంత్రశక్తితో అన్నీ కూడా సమకూర్చుకునేవారు అనమాట. అంటే ఈ కల్పతరువు, కామధేను అనేవన్నీ కూడా సిద్ధుల్లాంటివి. ఇప్పుడు ధ్యానం, తపస్సు చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. కల్పన అంటే ఏంటి? మనోశక్తి. మన మనోశక్తి ద్వారా మనం సాధించలేదంటూ ఏమీ లేదు. అంటే మన కోరికల ద్వారా, మన సంకల్పం ద్వారా ఏదైనా మనం సాధించుకోవచ్చు. కామం అంటే కోరిక. మనం గట్టిగా ఏది కోరుకున్నా అది అచ్చర కాలంలోనే మన దగ్గరికి వచ్చి తీరుతుంది. అలాగే చింతన అంటే మధ్యస్థ ఉపయోగం, మేధస్సు యొక్క ఉపయోగం. శాస్త్రీయ చింతన ద్వారానే అన్ని చిక్కులను విడదీయవచ్చు. కనుక శుద్ధమైన కల్పనయే
అన్నీ ఇచ్చే కల్పతరువు, సరికామమే అన్నీ ప్రసాదించే కామధేనువు, శాస్త్రీయ చింతన అన్నదే చిక్కులను ఎన్ని విప్పే చింతామణి. ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవే, బయట ఎక్కడో లేవు. మన అంతరశక్తులను మనమే ఉద్దీపనం చేసుకోవాలి. మన ఇంద్రులం అయితే మన కామం, మన కల్పన, మన చింతనల ద్వారా ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి, ఏదైనా ధ్యానం చేస్తేనే మనకి ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్ర పదవి మన దగ్గరికి వచ్చిందనుకోండి, అప్పుడు మన దగ్గర ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణి అన్నీ మన దగ్గరే ఉంటాయి. మనకి ఏమి కావాలంటే అవి తీసుకోవచ్చు. మన కోరికలన్నీ కూడా ఈ మూడింటి వల్ల జరుగుతాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ బ్రహ్మోపదేశం, గురూపదేశం, ఉపనయనం. ఒకానొక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒకానొక యోగి మాత్రమే ఇంకొకరిని యోగిగా మలచగలడు. యోగులుగా కావాలి అంటే వారి గురూపదేశం అన్నది తప్పనిసరి. ఒకానొక ముముక్షువునకు అహం బ్రహ్మస్మి, తత్వమసి అని ఎరుకపరచడం అన్నదే బ్రహ్మోపదేశం. నేను బ్రహ్మ పదార్థాన్ని, నువ్వు కూడా అదే అని ఎరుకపరచడం అన్నమాట. అదేవిధంగా ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నదే ఒకానొక సిద్ధపురుషుడు, ఒకానొక గురువు, ఒకానొక ముముక్షువునికి ఇచ్చే గురూపదేశం. ఆనాపానసతి ధ్యాన విధాన శిక్షణే గురూపదేశం. ఎవరికైతే ఆనాపానసతి ధ్యానం నేర్పిస్తామో వాళ్ళందరూ ముముక్షువులుగా ఉండి ముముక్షత్వం తెలుసుకొని అహం బ్రహ్మస్మి, తత్వమసి అన్న విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుంటారనమాట. ఇవన్నీ కూడా గురువు యొక్క ఉపదేశం ద్వారానే అవుతుంది అన్నమాట. గురువు మనకి ఏం చేస్తారు, ఎలా చెయ్యి అలా చెయ్యి ధ్యానం చెప్తారు, మార్గం చూపిస్తారు అంతే. కాకపోతే ఎవరికి మటుకు పూర్తిగా చెయ్యరు. పూర్తిగా వాళ్ళు చేసి పెట్టి ఎవరి ప్రయాణం వాళ్ళే చేయాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నారు కదా, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంతేగాని గురువు చెప్పడం వరకే, గురువు చెప్పిన దారిలో మనం వెళ్ళడమే మన పని. గురువు కేవలం మార్గమే చూపిస్తారు, అంతేగాని ఎవరికి ఉపనయనం చేయలేదు. అది ఎవరికి వారే చేసుకోవాల్సిన చర్యే. అంటే అదనంగా ఉన్న, నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే మూడో కన్ను అన్నమాట, అంటే దివ్యచక్షు అన్నమాట. స్వీయ ధ్యాన సాధన ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం అయినప్పుడే మనకు ఉపనయనం చేసుకున్నట్లు. యోగ సాధన ద్వారానే నాడీమండల శుద్ధి జరిగి మన ఉపనయనం తెరుచుకుంటుంది. ఉపనయన లబ్ధి ద్వారానే బ్రాహ్మణత్వం, ద్విజత్వం సిద్ధిస్తాయి. ఎప్పుడైతే ఉపనయనం అంటే మూడో కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే మనకి అన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నారన్నమాట. బ్రహ్మ ఉపదేశం పొంది, గురోపదేశం పొంది అప్పుడు మనం ఉపనయనాన్ని మనమే మన స్వశక్తితో మనమే సిద్ధించుకోవాలి. అంతేగాని ఎవరో వచ్చి నీకు మూడో కన్ను తెరవరు, మనంతటా మనమే చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ బ్రాహ్మణులు, ద్విజత్వం. బ్రాహ్మణులే ద్విజులు. తమ తమ పూర్ణాత్మలతో అనుసంధానం పొందిన వారే ద్విజులు. బ్రహ్మజ్ఞానాతి ఇది బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు అని చెప్తున్నారు అన్నమాట. అంతేకాని మామూలు పుట్టుక ద్వారా ఎవ్వరూ బ్రాహ్మణులు కాజాలరు. ఎవరికైతే పూర్ణాత్మతో అనుసంధానం కలుగుతుందో వాళ్ళే ద్విజులు, వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ద్విజత్వం అంటే రెండవ పుట్టుక. మొదటి పుట్టుక శారీరకంగా తల్లిదండ్రుల నుంచి వస్తుంది, అది మన ఫిజికల్ బాడీని చెప్తుందన్నమాట. మొదటి పుట్టుక ద్వారా అందరూ బ్రాహ్మణులేగా, అందరూ బ్రాహ్మణేతరులే, అందరూ కూడా ఎవరో బ్రాహ్మణులు కాదనమాట. ఓన్లీ క్యాస్ట్ చెప్పుకోవడానికే కాదు, బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు అని చెప్పుకోవడానికే, కానీ బ్రాహ్మణులు మామూలుగా బ్రాహ్మణులు ఎవరో కాదు. ఎప్పుడైతే రెండవ పుట్టుక అప్పుడు అందరూ శూద్రులే అనమాట. రెండవ పుట్టుక ఎప్పుడవుతుంది, మన ఆత్మ గురించి మనకి ఎరుక ఎప్పుడైతే వస్తుందో అది ఎప్పుడు ఎలా కొలుతుంది, ఆత్మయోగ సాధన ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే ద్విజత్వం అన్నది రెండో పుట్టుక అన్నది వస్తుంది అన్నమాట. మామూలుగా అందరికీ కూడా ఒకటే పుట్టుక ఉంటుంది. రెండో పుట్టుక మటుకు ఎప్పుడు ద్విజత్వం అయితే వచ్చిందో అప్పుడు ఈ రెండో పుట్టుక అనేది వస్తుంది అన్నమాట. జీసస్ అన్నాడు, నేను దేవుని కుమారుడను అని. అంటే తాను ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశ అని తెలిసినవాడు అన్నమాట. ప్రతి జీవి ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశే. మేము అంశాత్మలం అని తెలుసుకున్న వారే బ్రాహ్మణులు, ద్విజులు. మనందరం కూడా అంశాత్మలం అని తెలుసుకున్నాం, మనం ధ్యానం చేసుకున్నాం. నా పూర్ణాత్మ ఇది, నా పూర్ణాత్మ అది అని తెలుసుకున్నాం కదా.
మనందరం కూడా ద్విజులు బ్రాహ్మణులే. అంటే ఇక్కడ క్యాస్ట్ కాదన్నమాట, మామూలుగా బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళని ఇక్కడ అర్థం. నెక్స్ట్ ఉపనయనం యజ్ఞోపవీతం. ఉపనయనం అయినవారు అంటే బ్రాహ్మణత్వం పొంది ద్విజుడు అయినవాడు ఇక తప్పనిసరిగా యజ్ఞోపవీతం ధరిస్తాడు. యజ్ఞోపవీతం అంటే యజ్ఞం అనబడే ఉపవీతం. యజ్ఞం అంటే పరుల సేవార్థమై చేసే కర్మ, స్వార్థరహిత కర్మలు అన్నమాట, లోక కళ్యాణకరమైన చేష్టలు అన్నమాట. ఉపవీతం అంటే బట్ట లేక నూలుప్రోగు. ఉపనయనం అంటే దివ్యచక్షువు. ఉపనయనం అయినవాడే వీతం ధరిస్తాడు. అంటే దివ్యచక్షువు అన్న దాన్ని సంపాదించుకున్న ఒకానొక యోగి ఇక తన సహచరుల ఆత్మజ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తి యుక్తులతో తోడ్పడతాడు అని అర్థము. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు గీతగారుడు. ఇక్కడ మామూలుగా ఉపనయనం అంటే బొడుగు అనేసి అనుకుంటాం, కాకపోతే అది కాదనమాట. ఉపనయనం అంటే మూడో కర్ణ. ఎప్పుడైతే త్వరడై ఉపనయిందో వాళ్ళ ఉపనయనం, వాళ్ళే మనకి ఉపవీతం అంటే ఉపవీతం యజ్ఞోపవీతం అనమాట. యజ్ఞం చేసిందేనే అంటే యజ్ఞం అంటే పరుల సేవ కోసం ఎవరైతే కష్టపడతారో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే యజ్ఞోపవీతం ఉంటుంది అని చెప్తున్నారనమాట. అలాగే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని చెప్తున్నారు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అనే అగ్నిలో అశుభకర్మలు దగ్ధమైన తర్వాత ఇంకా మిగిలి ఉండేదే శుభకర్మ, నిస్వార్థ కర్మ ఉంటాయన్నమాట. అదే యజ్ఞం అనమాట. ఎవరైతే నిస్వార్థంగా కర్మ చేస్తారో వాళ్ళు యజ్ఞం చేసినట్టే. అందుకే జీసస్ ఆదేశించాడు, నీ సహచరులను నీలాగే ప్రేమించు అని. అంటే యజ్ఞోపవీత ధారణ చెయ్యి అని. అంటే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించని చెప్తారు కదా, అలా అనమాట. ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తారో, మొత్తానికి ఎవరైతే ధ్యానం చేసి యజ్ఞం చేసి నిస్వార్థంగా ఉండి యజ్ఞాన్ని అయ్యి చేసి యజ్ఞోపవీతం ధరించి అంటే పరుల కోసం నిస్వార్థంగా సేవ చేస్తారో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అనమాట. అందుకని మనం కూడా యజ్ఞోపవీత ధారులం కావాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నిత్యాగ్నిహోత్రుడు. ఒకానొక బ్రాహ్మణుడికి నిత్యాగ్నిహోత్రం అన్నది తప్పనిసరి కర్తవ్యం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అన్నమాట. బ్రాహ్మణుడు అంటే దివ్యచక్షువును సంపాదించుకున్న యోగి. ఒకానొక పరమగురువు యొక్క కర్తవ్యం ఏమిటి? నిత్యాగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే అగ్నిని ప్రజ్వలింపజేయడం. నిత్యాగ్నిహోత్రం అంటే ఎప్పుడూ అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండేవాడు. అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని పంచేవాడు. ఆత్మజ్ఞానం వెళుతూ 24 గంటలు విరజిమ్ముతూ ఉండేవాడు అనమాట. అందుకే చూడండి, అందరూ ధ్యాన ప్రచారం బాగా చేస్తారు, అస్తమానం ధ్యానం చేస్తారు. ఎందుకు? ఆ వెలుగును పంచడానికి అనమాట. అప్పుడే అగ్ని అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానాగ్ని అంటే తులసి దళంలోని మొదటి ఆకు అనమాట. ఉత్తరేదాత్మ ఆత్మానం అంటే ఏంటి? అగ్ని అంటే యోగాగ్ని అని కూడా. అంటే తులసి దళంలో రెండవ ఆకు. నిరంతరం ఆనాపానసతి విపස්සన అన్ని సాధనలన్నీ చేస్తే అప్పుడు ప్రతి మనిషి నిత్యాగ్నిహోత్రుడు అవుతాడు. ఒకానొక యోగి తను యోగి అయిన తర్వాత కూడా తన సాధనలో నిరంతరంగా నిమగ్నుడై ఉంటాడు. తన దీపం తగ్గకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇతరుల దీపాలను కూడా దేదీప్యమానంగా వెలిగించడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాడు. ప్రతి యోగి కూడా నిత్యాగ్నిహోత్రుడే. అంటే ఏంటి? ప్రతి యోగత్వం ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యాగ్నిహోత్రులే. అంటే మన వరకే మనం యోగం చేయడం కాదనమాట. ప్రతి వాళ్ళకి కూడా ధ్యానం చెప్పాలి, వాళ్ళు కూడా మార్చాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ సంధ్యావందనం. సంధ్య అంటే మధ్యలో ఉండే సమయం. అది పగలో కాదు, రాత్రి కాదు, పగలో కాదు. అంటే సాయంకాలం పూట. అంటే మన సంధ్యా సమయం అంటే అంతా కదా, ఇంచుమించు 5:30 to 6:30 ఆ టైం అనమాట. సంధ్యా సమయం మార్పు సమయం కూడా. పగలపోయి రాత్రి వచ్చే సమయం, రాత్రి పోయి పగలు వచ్చే సమయం. అంటే ఎర్లీ మార్నింగ్ కూడా సంధ్యా సమయం అంటారనమాట. ప్రకృతి ఎల్లవేళలోనే అత్యంత రమణీయం అయినా కూడా సంధ్యా సమయాల్లో మట్టుకు దాని రమణీయత ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో తన్మయత్వం చెందడమే సంధ్యావందనం చేయడం అంటే. వందనం అంటే సగౌరవంగా గుర్తించడం.
సంధ్యా సమయం ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన పాఠాలను నేర్పిస్తుంది. ఉదాహరణకు అన్నీ ఎప్పుడూ మారుతూ ఉంటాయని, ఏది ఎప్పుడూ స్థిరంగా ఉండదు అని, మార్పును ఆపగోరడం అసంభవం, అవాంఛనీయం అని, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సియంట్ అని చెప్పేదే మౌలిక బుద్ధ సూత్రం. అంటే ఏంటి, ప్రతీది కూడా మారుతూ ఉంటుంది. చూడండి, పగలిపోయి రాత్రి వస్తుంది, మళ్ళీ రాత్రి పోయి మళ్ళీ పగలు వస్తుంది. సో అలాగే ప్రతీది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. సంధ్యావందనం చేయడం అంటే ప్రకృతి మనకు నిరంతరం నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలను సగౌరవంగా గుర్తించి పాటించడం. ప్రకృతిలో తాదాత్మ్యం చెంది ఆ రమణీయతను ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న విశ్వశక్తి త్రిగుణీకృతం అవుతుంది. కనుక విధిగా సంధ్యావందనం ఆచరించాలి. తద్వారా కావలసిన రోజువారీ జ్ఞానాన్ని, ఆనందాన్ని, శక్తిని మనం సమీకరించుకుంటాం. అంటే ఏంటి, సంధ్యావందనం అంటే మనం ఈవినింగ్ కూడా మెడిటేషన్ చేయాలని చెప్తున్నాను అన్నమాట. ధ్యానం సంధ్యా సమయాలు ఉదయం పూట ఉంటాయి, సాయంత్రం కూడా ఉంటాయి అన్నమాట. ఈ 2 పూటలు కూడా మనం ధ్యానం చేస్తే మంచిది. మన దీపాన్ని మనమే వెలిగించుకుంటాము. ఈ సంధ్యా మామూలుగా చూడండి, సంధ్యాదీపం పెడతారు. అలాగ పెట్టినా పర్వాలేదు, సాయంకాలం పూట ధ్యానం చేసినా కూడా పర్వాలేదు. అలా చేస్తూ ఉంటే మనకి సంధ్యా సమయంలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ ఉంటామని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.